4 మండలాల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణతో జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా సోదరులు జనసేన నాయకులు కొన్ని రోజుల నుంచి కొన్ని విమర్శలు చేశారు. వాటికి కొంతమంది జనసేన నాయకులు కార్యకర్తలు స్పందించి వివరణ ఇచ్చారు. ఈ విమర్శలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టదలుచుకున్నాను. అసలు విషయం ఏంటంటే నేను 2019లో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మంత్రాలయం నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాను. జనసేన పార్టీ అధిష్టానం ఆదేశం ఏంటంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతారని చెప్పారు. నేను అప్పటి నుంచి మంత్రాలయ నియోజకవర్గంలో 4 మండలాల్లో ప్రతి గ్రామం పర్యటించి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను చైతన్యపరిచి పార్టీని బలోపేతం చేశాను. కొన్ని గ్రామాల్లో జనసేన పార్టీ జెండాలు ఎగరవేశాను. నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అంతకుముందు లెటర్ ప్యాడ్లో ఏమిచ్చినా తదనంతరం నవంబర్ 2023లో 14 నియోజకవర్గాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లీడర్స్గా అధిష్టానం లెటర్ ప్యాడ్స్లో పంపడం జరిగింది. మిగిలిన 13 నియోజకవర్గాల్లో లేని సమస్య మంత్రాలయ నియోజకవర్గంలోనే ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో నేను నా పైన వాళ్లకు ఫోన్ చేయడం జరిగింది. మీరు ఇన్ఛార్జి కాదని ఎవరు చెప్పారు అని చెప్పారు. మాకు ఇచ్చిన లెటర్ ప్యాడ్లో కాన్స్టిట్యున్సీ లీడర్స్గా కాలపరిమితి లేదు. ఎన్నికల తర్వాత కాలపరిమితి అయిపోయిందని ఎక్కడ మెన్షన్ చేయలేదు. నా జనసేన సోదరులు అనవసరంగా రచ్చకెక్కితే పార్టీ పరువు పోతుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. దీనిని నా సోదరులు గమనించాలని కోరుతున్నాను. మీరు చెప్పండి, ఏం చేయాలో ఒకసారి కలిసి మాట్లాడుదాం, అందరం సమస్యను పరిష్కరించుకుందాం. ప్రస్తుతానికి నేను వేసిన కమిటీలను కూడా హోల్డ్లో పెడుతున్నాను. దీనిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి అధిష్టానానికి నివేదిస్తున్నాను. ఇకపోతే ఈరోజు కౌతాలం గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో మంత్రాలయంకొచ్చి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. సులేకేరి గ్రామం నుంచి కూడా వచ్చిన ప్రజలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారందరూ కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేన పార్టీ ఆశయాలను మెచ్చి పార్టీలో చేరామని, ఇక నుంచి పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి అండగా ఉండి పార్టీ పటిష్టత కొరకు కృషి చేస్తామని తెలిపారు. MG9 న్యూస్ తో మంత్రాలయం నేను అందరూ కూర్చొని మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. కానీ వాళ్ళు కౌతాళం మండలంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా మనకు అందుబాటులో ఉండి ఇప్పటి నుంచి మనకు పార్టీకి అంకిత భావంతో పనిచేసి వీళ్ళందరూ కూడా పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మన జనసేన పార్టీకి కంకణబద్దులై వీళ్ళందరూ కూడా తప్పకుండా పార్టీ నుంచి చాలా మంది రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా నేను పత్రికా ముఖంగా పేర్లు నేను తెలియజేస్తున్నాను. నేను మీ అందరికి కూడా ఒకే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు చేరిన వాళ్ళకి కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరినీ కూడా నేను పార్టీ కండువలేసి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను అండగా ఉంటా. ఏం సమస్య వచ్చినా నేను తీర్చడానికి నేను సిద్ధంగా ఉంటా. ఇప్పుడు ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏమిటంటే సులేకేర్ నుంచి కూడా రావడం జరిగింది. సులేకేర్ నుంచి కూడా రావడం జరిగింది. కౌతాళం టౌన్ నుంచి కూడా రావడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా తొందరలో మేము మీటింగ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అభ్యర్థులు అంటే చాలా మంది ప్రజలు మన పార్టీలోకి రావడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్ళందరికీ మరి సభ పెట్టి నేను తప్పకుండా వాళ్ళని అందరూ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తా. ఇకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ నేను చెప్తున్నా ఒకే మాట. ఎందుకంటే వీళ్ళను ఎప్పుడు కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటా. నేను దాంట్లో వెనుకొచ్చే ప్రసక్తే లేదు. మన కోసిక మండలం నుంచి వీరారెడ్డి ఉన్నాడు, తర్వాత పెద్దగడమ మండలం నుంచి బజార్ ఉన్నాడు, తర్వాత కౌతాళం మండలం నుంచి మన